బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ట్రంప్ అధ్యక్ష పదవిపై కత్తి వేలాడుతోందా? ఏప్రిల్ 7వ తారీఖున ట్రంప్పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు డెమోక్రాటిక్ ఎంపీ జాన్ లార్సన్. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ 13 అంశాలతో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్పై అక్రమ యుద్ధానికి దిగడం, ఇరాన్లోని పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతోంది అక్కడి సభ్యులు. ట్రంప్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అంటూ, ఆయన చేతిలో న్యూక్లియర్ కోడ్స్ ఉండడం ప్రమాదం అంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. 25th అమెండ్మెంట్ ద్వారా ట్రంప్ను తొలగించాలంటూ డిమాండ్ను తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. ఇరాన్ నాగరికతను నాశనం చేస్తా అంటూ ట్రంప్ చేసిన పోస్ట్ను యుద్ధ నేరంగా భావిస్తూ ఉన్నారు డెమోక్రాట్లు. ఈ క్రమంలో ట్రంప్పై అభిశంసన తీర్మానం వెళితే ట్రంప్ నెగ్గే పరిస్థితి ఉందా, లేకపోతే అభిశంసనకు ట్రంప్ తలొగ్గే అవకాశం ఉందా? నెగ్గే అవకాశం ఉందా, తలొగ్గే అవకాశం ఉందా? ఏం జరగచ్చు? ఎవరి బలబలాలేంటి? ఎవరికి ఎటువంటి బలం ఉంది? ట్రంప్కు సొంత ఇంట్లోనే సొంత కుంపటి తప్పదా? దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఇక ఆలస్యం లేకుండా నేరుగా గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీళ్ళ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ను చూసే ప్రయత్నం చేద్దాం. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే దిగువ సభ. ఒక విధంగా చెప్పాలంటే మన లోక్సభ లాంటిది. ఒకసారి నేను గ్రాఫిక్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ వీళ్ళ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇక్కడ మొత్తం సభ్యుల సంఖ్య 435. ఇది మొత్తం 435 సభ్యుల సంఖ్య హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే కనుక ఇది మొత్తంగా చూసుకుంటే 435. సో 435లో 50% వస్తే చాలు, అంటే 218 రావాలి. ఈ 218కి ఇక్కడ డెమోక్రాట్లకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక డెమోక్రాట్లకు కూడా బలం ఏంటి అండ్ రిపబ్లికన్ బలం ఏంటి? రిపబ్లికన్లకు 217 మంది, రిపబ్లికన్లకు 217 నుంచి 218 మంది సపోర్ట్ ఉంది అనేది వినిపించే మాట. అట్ ద సేమ్ టైం డెమోక్రాట్స్లకు 214. అంటే మీరు చూస్తే ఈ మార్జిన్ 218కి 214కి కేవలం డిఫరెన్స్ 4 మాత్రమే. కెన్ వి టేక్ ఫ్రమ్ సైడ్ యాంగిల్ ఇఫ్ పాసిబుల్? 214కి 218కి అంటే రావాల్సింది 218, 50%. అప్పుడు 214 డెమోక్రాట్ల గురించి మాట్లాడుకుంటే ఇంకా మహా అయితే 4. అంటే ఇప్పటికే ఇటు రిపబ్లికన్లకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇక్కడ కూడా ట్రంప్పై కాస్త అసహనం ఉంది అని వినిపిస్తున్న క్రమంలో ఆ టోన్ గురించి వీళ్ళ నుంచి కొంతమంది కనుక ట్రంప్కి వ్యతిరేకంగా ఓటు వేస్తాయి. ఒక 10 మంది వేసినా కూడా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే వాళ్ళ దిగువ సభలో మెజారిటీ సాధించడం ఖాయం. ఇక్కడ ట్రంప్ పదవికి గండం పడ్డం, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గండి పడ్డం ఖాయం. ఇక్కడ ఓకే, మరి ఎగువ సభ పరిస్థితి ఏంటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ గ్రాఫిక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇక్కడ మీరు చూస్తే యునైటెడ్ స్టేట్స్ సెనేట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తంగా మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ మొత్తం 100 మంది ఉంటారండి. ఇక్కడ సెనేట్ అంటే మన రాజ్యసభ లాంటిది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కంపారిజన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో 100 మంది ఇక్కడ ఉంటే కనుక 2/3 మెజారిటీ రావాలి, అంటే అరౌండ్ 67% ఇక్కడ ఓట్లు సంపాదించుకోవాల్సి ఉంటుంది. సో 2/3 మెజారిటీ. సో ఇక్కడ 67 ఓట్స్ని సంపాదించుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే రిపబ్లికన్లకు 53 మంది సపోర్టర్స్, లేకపోతే 53 మంది రిప్రజెంటేటివ్స్ ఉన్నారు సెనేట్లో. అండ్ అదే డెమోక్రాట్లకు 47 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే కనుక అంటే 47 అంటే 47 కూడా కాదు, దీంట్లో ఇండిపెండెన్స్ కూడా ఉన్నారు. ఐ థింక్ 2 ఇండిపెండెన్స్ అనేది మనకు అందుతున్న సమాచారం కాబట్టి 45 అనుకుందాం. 47 ఇండిపెండెంట్లు కూడా ఇటు డెమోక్రాట్ల ఖాతాలో వేసేద్దాం. సో 47 మంది. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ అంతా అంటే అభిశంసన తీర్మానాలు నెగ్గాలంటే 67 మంది. ఎక్కడ 47, ఎక్కడ 67, అంటే దాదాపుగా 20 మంది సపోర్ట్ కావాలి సెనేట్లో. 20 మంది సభ్యుల సపోర్ట్ కావాలి సెనేట్లో ఇటు ట్రంప్ మీద అభిశంసన నెగ్గాలి అంటే డెమోక్రాట్లో 53 మందిలో కనీసం 20 మంది, అంటే 33 మంది మాత్రమే ఇక్కడ సపోర్ట్ ఇవ్వాలి. మిగిలిన ఆ 20 మంది కూడా సపోర్ట్ ఇస్తే మ్యాజిక్ ఫిగర్ని జస్ట్ టచ్ చేయడం జరుగుతుంది. కనీసంలోకి 25 మంది సపోర్ట్ చేస్తే కనుక ఇక్కడ సెనేట్లో కూడా ట్రంప్ మీద అభిశంసన నెగ్గే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం మాట్లాడుకున్నట్టుగా ఎగువ సభలో అంటే సెనేట్లో ట్రంప్ వైపు సపోర్టర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. బట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ దిగువ సభలో మాట్లాడుకుంటే కనుక ట్రంప్కి గండి పడ్డం ఖాయం అనేది క్లియర్ కట్గా వినిపిస్తున్న మాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ గ్రాఫిక్కి వెళ్ళిపోయే ప్రయత్నించుదాం. ఏంటది?
చాలా గట్టిగా వినిపిస్తున్న మాట 25th అమెండ్మెంట్. దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇదిగోండి, అసలు ఏంటి 25th అమెండ్మెంట్ అంటే మీరు చూడొచ్చు, ట్రంప్కి సంబంధించి లాయల్టీగా ఉన్నవాళ్ళు ఈ దాంట్లో మనకి వినిపించేది వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా వినిపిస్తూ ఉంటారు, అండ్ దాంతోపాటు మిగిలిన వాళ్ళు. సో ఇక్కడ ఇంటర్నల్గా కనుక అభిశంసన తీర్మానం ప్రవేశపెడితే ఈ 25th అమెండ్మెంట్ ప్రకారం వైస్ ప్రెసిడెంట్తో కలిపి క్యాబినెట్లో ఉన్న దాంట్లో మొత్తం ఫర్ సపోజ్ క్యాబినెట్లో ఒక 30 మందో 40 మందో ఉన్నారనుకుందాం, ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఒక 30 మంది ఉన్నారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెయింగ్, దాంట్లో ఒక 16 మంది దీనికి ఓకే చెప్పాలి. ఓకే చెప్పిన తర్వాత అప్పటికి ప్రెసిడెంట్ అబ్జెక్ట్ చేస్తే అదేమవుతుంది, మళ్ళీ ఉభయ సభలకు వెళ్తుంది. ఈ ఉభయ సభలకు వెళ్ళిన తర్వాత ఉభయ సభల్లో మనం చూసాం 218, ఇక్కడ 50% మ్యాజిక్ ఫిగర్, అక్కడ 2/3 మెజారిటీ 67%. అయితే ఒక చిన్న కాంట్రడిక్షన్ వినిపిస్తుంది ఇక్కడ. 2/3 మెజారిటీ సాధించని ఒక మాట వినిపిస్తూ ఉంటే లేదు హాఫ్ అనేది, బట్ 2/3 అనుకుందాం. ఒకవేళ 2/3 అనుకుంటే కనుక కంప్లీట్గా వీగిపోయే అవకాశం కనిపిస్తోంది. సో అప్పుడు సెనేట్లో రిపబ్లికన్లకు సపోర్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ట్రంప్ పోస్ట్ లాక్ అయిపోయే అవకాశం ఉంది. అంటే ట్రంప్ పోస్ట్కి గండం ఏది లేదు. కాని పక్షంలో అంటే 25th అమెండ్మెంట్ ప్రకారం క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తే వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్తో కలిపి క్యాబినెట్లో ఉన్న సభ్యులందరూ కలిపి 50% ఎబో ఆ మెజారిటీ అనేది సాధించాలి. మెజారిటీ సాధించేస్తే కనుక అప్పుడు అది ముందుకు వెళ్తుంది. బట్ ట్రంప్ అంటే అధ్యక్షుడు కనుక మళ్ళీ అబ్జెక్ట్ చేస్తే అది మళ్ళీ ఉభయ సభలకు వెళ్తుంది. ఉభయ సభలకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నెగ్గాల్సి ఉంటుంది. ఇక్కడ నెగ్గితేనే అప్పుడు ట్రంప్ పదవికి గండం పడే అవకాశం ఉంది. ట్రంప్ పదవికి గండం పడచ్చు అనేది. కానీ వినిపిస్తుంది ఏంటి, సపోర్ట్ ఉంది అనేది. సో టోటల్గా మాట్లాడుకుంటే ట్రంప్కి పదవికి గండం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. ఇటువంటి వైఖరి కనిపిస్తోంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా. అండ్ ఒకసారి మనం గ్రాఫిక్స్ తెలుగులో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఎగువ సభలో ఉన్న సపోర్ట్ ఏంటి, దిగువ సభలో ఉన్న సపోర్ట్ ఏంటి, అండ్ 25th అమెండ్మెంట్ దాని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఓకే, దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ముందు మీరు చూడొచ్చు, ట్రంప్కి ఇప్పటికీ 81 మంది సపోర్టర్స్ ఉన్నారు. పార్టీ లాయల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ట్రంప్కి లాయల్గా ఉన్న వాళ్ళు ఏకంగా 81% ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ సపోర్ట్ 81%, పార్టీ అప్రూవల్ అని చెప్పి అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. దాంతోపాటు సెనేట్లో సేఫ్ నెట్ కనిపిస్తుంది 53 సీట్స్. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి, సుప్రీంకోర్టులో మెజారిటీ కూడా ట్రంప్ నియమించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ట్రంప్ అపాయింటెడ్ మెజారిటీ ఫెడరల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్లో. సో ఇక్కడ రెండు వైపులా కూడా సపోర్ట్ కనిపిస్తోంది.